నా పేరు రామాయణం అంటారు. ఓ నీ పేరు రామాయణం పేరు చెప్పినా కూడా రాజ్యము కదండి బాబు. మీరు పెద్ద తల్లి, ఏంటి పరాక్రమ పౌరుషం. అది నా శరీర లక్ష్మీదేవి పేరు చెప్పినా కూడా భూమి వణుకు. మంచిదమ్మా కూడా రసపత్రం నిరుకులంలో మేము జన్మించినాం. మీరు నిజమేమ్మా. నాయన మహామంత్రి, ఈ దేవత వరకు నన్ను పిలిచిన కారణం ఏమిటి? ఈడికా అదే మా ఇంటి ఆయన ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో ఎన్ని ఉన్నాయో అంతే. నువ్వు ఉండవా, నువ్వు అమ్మవా, నేను బిడ్డినా. ఇప్పుడు మన మధ్యలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నంటే ఏమని? అమ్మాయి బిడ్డమ్మా. ఎన్నంటే ఏమని అని నువ్వు తల్లివి, నేను బిడ్డను. మన ఇద్దరి మధ్యలో ఇప్పుడు అమ్మాయి బిడ్డ మధ్యలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. తల్లినా నువ్వు అమ్మ, నేను బిడ్డ. మహామంత్రి, నా భర్త చెట్టు వెళ్ళేటప్పుడు ఆ శిఖరం చెట్టు వెళ్ళి తల్లిలో స్నానములు చేసి చిక్కల మండలి చీరలు కట్టి అత్తర పన్నీరు దేవుళ్ళు కలిగించి మరి నా ప్రాణాల చెట్టు వెళదామా అంటే ఇప్పుడు ఆ శంకరాభరణం ఏట్లేవి ఎన్నేరు బిడ్డ జలకమాడి బాబు అంటే అక్కడ చేసుకునే రావాలి మొగుని కాడికి పోవాలంట. అవును. ఏమే ఏమని వీళ్ళు మేలు మా ముస్లింస్ అట్లే మొగుడి పిలిచే చాలు చెట్టు కొట్టుకుంటారు, కొరకాయ దిగేసుకొని దౌడు పరిగెత్తారు. మొగుడి పిలుస్తాను మీరు నీళ్లు పోసుకొని చెట్టు కొట్టుకొని శుక్ల మంది చీర కట్టి ఎన్ని చేసుకొని